జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతని బరిలోకి దింపబోతోంది బీఆర్ఎస్ పార్టీ. మాగంటి కుటుంబాన్ని గెలిపించేందుకు ప్రతి గులాబీ నేత ఒక సైనికుడిగా మారాలంటూ పిలుపునిచ్చారు కేటీఆర్. పాంప్లెట్లు ఓటర్ల ఇళ్లలో పడేసి చేతులు దులుపుకోవద్దంటూ క్లాస్ స్పీకర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై బీఆర్ఎస్ ఫోకస్ చేసింది. నియోజకవర్గంలోని బీఆర్ఎస్ నేతలతో సమావేశమైన కేటీఆర్ అభ్యర్థిపై క్లారిటీ ఇచ్చినట్టు సమాచారం. మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీత గోపీనాథ్ను పోటీకి దింపుతున్నట్టు తెలుస్తోంది. గోపీనాథ్ ఆశయాల సాధన కోసం తాను పనిచేస్తానన్నారు మాగంటి సునీత. గోపన్న ఏ ఆశయాలైతే అనుకున్నారో ఆ ఆశయాలకు అండగా నిలబడి మీ అందరికీ ఏ సమస్య వచ్చినా ధైర్యంగా నిలబడి అన్న ఆశయాలు తీర్చాలని, అందరం కలిసికట్టుగా ఉండి ఆ ఆశయాలు నెరవేర్చాలని కోరుకుంటున్నాను. బీఆర్ఎస్ అభ్యర్థిని గులాబీ బాస్ కేసీఆర్ త్వరలో అధికారికంగా ప్రకటిస్తారన్నారు కేటీఆర్. మాగంటి కుటుంబానికి ప్రతి ఒక్క కార్యకర్త అండగా ఉండాలన్నారు. మనందరి ఆడబిడ్డ మీ అందరి ఆశీస్సులు తప్పకుండా వారికి ఉంటాయని నేను ఆశిస్తున్నా. గట్టిగా సభలు కొట్టరా. శ్రీమతి మాగంటి సునీత గోపీనాథ్ గారు, మరి అలా ఆ కుటుంబానికి కష్టం వస్తే మనం నిలబడదామా వద్దా దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇది ఒకరి ఎలక్షన్ కాదు, ఒక పార్టీ ఎలక్షన్ కాదు, ఎవరిది వాళ్ళే మనం అనుకోవాలి. మనమే క్యాండిడేట్ అనుకోవాలి, మనమే జిద్దు మీద కొట్లాడాలి. కార్యకర్తలు పాంప్లెట్లు పంచి చేతులు దులుపుకునే పద్ధతిని వదిలిపెట్టాలి అన్నారు. పట్టుకొని ఇట్లా పోకుండా ఇట్లా ఇళ్ళకి తీసి వెళ్ళిపోతారు అంతే. ఇట్లా వేసి ఇళ్ళకి వెళ్ళి ఆడెవరైనా తల పెట్టుకున్నాకో ఆ త్వరలోకి వెళ్ళి కిందికి ఇట్లా నూపుతారు లోపలికి. ఇక ఎక్కడైనా ముస్లిం ఇల్లు ఉందనుకో ఉర్దూ పాంప్లెట్ చూసుకొని ఉర్దూ పాంప్లెట్ నూపుతారు, అవతల పడతారు. గట్ల నడవదు. డబ్బులు పంచి జూబ్లీహిల్స్ లో గెలుస్తామని కాంగ్రెస్ భావిస్తుందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే. కులగొడితే పేదవాడిని అడిగేటోడేవాడు. గోపన్న లేడు కదా, గోపన్న ఉంటే బరాబర్ వచ్చి అడ్డం నిలబడుతుండే. గోపన్న లేడు కదా, ఇక అడిగేటోడు ఎవడున్నాడు, మేము చూసుకుంటాం, జూబ్లీహిల్స్ దున్ని పారేస్తాం అనే దాంతో పైసలు కొడతాం, అవసరమైతే ఆఖరికి ఓటు కింద కొడితే గరీబ్ గాలు మాకైపోతే ఎవరికెత్తారు అనే ధైర్యము ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఆ ధీమాతో ఉన్నారు. కాంగ్రెస్ ను గెలిపిస్తే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పేదల ఇళ్లను కూల్చివేయడానికి రేవంత్ రెడ్డికి లైసెన్స్ ఇచ్చినట్లే అన్నారు కేటీఆర్. జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ ను గెలిపించాలని పిలుపునిచ్చారు ఆయన.